హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు వైట్ స్టూడియోలో సెట్టింగ్ గురించి చెప్తాను. మీకు యూస్ ఎందుకు తగ్గుతున్నాయో, ఎందుకు పెరుగుతాయో చూపిస్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు యూస్ తగ్గిని మళ్ళీ పెరుగుతాయి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంజి వెంకటేష్. లెట్స్ డూ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇప్పుడు వైట్ స్టూడియో ట్రిక్స్ చెప్తాను, చూడండి. దీనికోసం మీరు వైట్ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలా వస్తుంది ఎంటర్ప్రైజ్. పైన చివర ఉంటుంది మన లోగో. ఆ లోగోని టిక్ చేయండి. చేస్తే మనకు సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన పుష్ నోటిఫికేషన్స్ ఉంటాయి. వాటిలో పైన కామెంట్ ఇంపార్టెంట్గానే ఉంటుంది. కింద నాన్ అని ఉంటుంది, ఆల్ అని ఉంటుంది. మీ ఇష్టం. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ మెసేజ్లే వస్తాయి. నాన్ అంటే అసలు రావు. ఆల్ ఉంటే అన్నీ వస్తాయి. బ్యాడ్ వస్తాయి, గుడ్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఆల్లోనే పెట్టుకోండి, పర్లేదు. మనకి ఏం వస్తున్నాయి ఎంత అని వీడియో గురించి తెలియాలి కాబట్టి ఆల్లో పెట్టేసుకోండి. ఓకే, ఆల్లో పెట్టుకుంటేనే బెటరు. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అంటే మనది యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అనాలిసిస్, అది కూడా ఆన్లో ఉంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి కింద ఉంది కదా, అది కూడా ఆన్లోనే ఉండాలి. తర్వాత పాలసీ వచ్చేసి పాలసీ అంటే మనకి ఏదైనా కాపీ రైట్స్ పడ్డా, ఏదన్నా సంథింగ్ ఉన్నా యూట్యూబ్ ఛానల్ మీద అది మనకి నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం పాలసీ ఆన్లోనే ఉండాలి, అది కంపల్సరీ. తర్వాత కిందది కూడా అంతే, సేమ్. మనకు తెలిసిందే కదా, ఇంకా డబ్బులు పడేది ఎంత ఉంటుంది, ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి అది ఆన్లో ఉండాలి. నెక్స్ట్ కిందది కూడా ఆన్లోనే ఉండాలి. వాయిస్ అన్నీ ఆన్లో పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ బ్యాక్కి వెళ్దాం మనం. బ్యాక్కి వెళ్ళేసి సార్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళాక ఇక్కడ కింద చూడండి, మళ్ళీ వాటిలో కూడా ఆడియన్స్లోకి వెళ్తే మన కింద 18 పెట్టుకోవాలి. కిడ్స్ది కానీ అవన్నీ పెట్టుకోవాలి. లాస్ట్ 3 అండర్ కింద ఉంది, అదే ఆన్లో పెట్టుకోవాలి మనం. లేదంటే యూస్ రావు, అడల్ట్ కింద పోద్ది, పిల్లల కింద మనది కాపీరైట్ పడే అవకాశం ఉంది. అందుకోసం 3 మూడోది పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడ కింద వచ్చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ హోమ్ ఉంటుంది కదా, పెన్సిల్ బటన్ మీద నొక్కితే కింద హోమ్ ట్యాబ్ ఉంటుంది. హోమ్ ట్యాబ్ నొక్కితే పైన మీకు హోమ్ ట్యాబ్ ఆన్లో పెట్టుకోవాలి. అది కూడా ఎందుకంటే మన ఏదైనా మెయిన్ యూస్ ఎక్కువ వచ్చినాయి, మన ఈ ఛానల్ ఎవరైనా చెక్ చేసి ఓపెన్ చేస్తే ఎక్కువ యూస్ ఉన్నది మనకి చూపించిద్ది వీడియో. దానికోసం అది పెట్టుకోవాలి. అక్కడ యూస్ ఉన్నాయని చెప్పేసి, బాగుంది ఛానల్ అని చెప్పేసి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. కింద కూడా అంత ఫర్ యూ, అది కూడా ఆన్లో పెట్టుకోవాలి. మనకు పైన బ్యానర్ ఉంది కదా, బ్యానర్ కూడా మీరు సెట్ చేసుకోండి. నేను సెట్ చేయలేదు, ఇంకా సెట్ చేసుకోండి మీరు. తర్వాత వీడియోలో చెప్తాను అది ఎలా సెట్ చేసుకోవాలో.